సో ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10 మీద ఉన్నామండి. మరి ఇక్కడ పోలింగ్ బూత్ నంబర్ 224, 225, 226 ఉన్నాయి. ఇక్కడ 3 పోలింగ్ బూత్స్ ఉన్నాయండి. చాలా ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ ప్రజలు కూడా చాలా నెమ్మదిగా వచ్చేసి హాయిగా మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఆల్రెడీ 1 అయిపోతుంది కాబట్టి చక్కగా 3 పోలింగ్ బూత్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గైడ్ లైన్స్ కూడా అదే విధంగా చూపిస్తున్నారండి. చక్కగా పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకి చక్కగా గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి ఎవరెవరికి ఏ ఓటు హక్కులు ఉన్నాయో అలా అనేసి అంత మెంబర్స్ ఉన్నారండి. మరి కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే 58 మెంబర్స్ 58 మంది ఉన్నారండి. మరి ఇక్కడ పోటీకి మరి ఎవరెవరు ఏ గుర్తుకు వేసుకోవాలన్నట్టుగా క్లారిటీగా క్లియర్గా ఇక్కడ మొత్తం లిస్ట్ పెట్టేశారు. బయట చూసుకుంటున్నట్లయితే చక్కగా వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకి చక్కగా సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు చేశారు. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సౌకర్యం ఉంది ఇక్కడ. మరి అదేవిధంగా పోలీస్ సిబ్బంది చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా గట్టిగానే సిబ్బంది పెట్టారు. ఇక్కడ ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ కి అలాంటి వాళ్ళకి ఎవరికి అలో చేయట్లేదు. ఎవరైతే ఓటు హక్కు వేసుకొని వస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు స్లిప్ చూసిన తర్వాతే వాళ్ళకి లోపల పంపించడం జరుగుతుంది. నిజంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. మరి ప్రశాంతంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజలు కూడా నెమ్మదిగా మంచిగా మిట్ట మధ్యాహ్నం కాబట్టి నెమ్మదిగా వస్తున్నారు. వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 మీద మాత్రం. మీ పేరు చెప్పండి అమ్మా. మంగ తలారి మంగ. మీరు ఇక్కడ ఓటేనికి వచ్చారా? అవును. ఆల్రెడీ మీ ఓటు హక్కుని వినియోగించుకున్నారా? ఎక్కడ పడ్డది మీకు? ఏ పోలింగ్ బూత్? అది వాటర్ మెమోరియల్ స్కూల్. ఇక్కడ ఈ బూత్ లో ఎవరు వేస్తున్నారు? మా పాప. మొత్తం మీ ఇంట్లో ఎంతమంది ఓటు హక్కులు? మా పాప. సో మరి ఇక్కడ వేశారు కాబట్టి అక్కడ మీకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా అనిపించింది? ఎక్కడైనా అక్కడ కూడా ఖాళీగా. ఎలాంటి ఇబ్బంది లేకుండా గైడ్ లైన్స్ మాత్రం కరెక్ట్ ఇచ్చారు. అవును. మనం చూస్తున్నట్లయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 మీద నిజంగానే వీల్ చైర్ మీద వచ్చి మరీ వృద్ధురాలు వస్తున్నారండి. వచ్చి అక్కడ ఓటు వినియోగించుకోవడానికి మాత్రం వస్తున్నారు. నిజంగానే అంటే పోలింగ్ అంటే ఈ రోజు కూడా మరి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా మా నాయకుడు రావాలి అనేసి అలాంటి పరిస్థితుల్లో కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్షన్స్ ఓటు ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ గా వచ్చి వేయడం జరుగుతుందండి. మరి అలాగే కొంతమంది ప్రజలు కూడా ఇక్కడ ఓటు వేసి బయటకు వస్తున్నారండి. మరి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. కైలాష్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ వెంకటగిరి. ప్రతిసారి ఇక్కడే ఓటు వేస్తారా? ప్రతిసారి ఇక్కడే మా ఓటు. ఎన్ని సంవత్సరాలు వేస్తున్నారండి? మేము హైదరాబాద్ వచ్చి 27 years అయిందండి. ఇప్పటి నుంచి గౌతమి స్కూల్ అండి ఇక్కడ వేస్తున్నాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి ఓటు? మా ఇంట్లో 4 అండి. 4కి ఒక్క బూత్ లోనే పడ్డదా? పాపకి గానశాస్త్ర స్కూల్ అండి, బాబుకి కూడా గానశాస్త్ర, మా మిస్సెస్ కి నాకు ఇక్కడ పడ్డా గౌతమి. అందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నారండి. పాప ఓటేసి డ్యూటీకి వెళ్ళిపోయిందండి, బాబు కూడా. మా మిస్సెస్ కూడా వచ్చి వేసారు. మరి ఒకే ఇంట్లో నుంచి ఇద్దరికి అక్కడ ఇద్దరికి ఇక్కడ వేసే మరి కన్ఫ్యూజన్ లాంటివి ఏమైనా అయినాయా మీకు? అలాంటిది ఏం అవదండి. 4 ఒకే మాట మీద ఉంటామండి. అలాంటిది పోలింగ్ బూత్స్ ఇద్దరు అటు ఇద్దరు ఇటు అయ్యారు కదా, మరి గైడ్ లైన్స్ లాంటివి ఎలా మీరు ఫాలో చేశారు? ఎవరు మీకు హెల్ప్ చేశారు చెప్తారు? ఎవరు హెల్ప్ చేయలేదండి. మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం వేస్తుంది కదండి, మాకు తెలుసు. స్లిప్ ఇచ్చారు, స్లిప్ ప్రకారంగా వెళ్ళాము, చేస్తాం. అభిలాషి అండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? మేము గత 20 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. 20 సంవత్సరాలుగా మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? అవునండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి? మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయండి. అయితే 20 ఓట్లు అంటే 20 మందికి ఇక్కడ ఇదే పోలింగ్ బూత్ లో పడ్డదా, సెపరేట్ గా పడ్డదా? అంటే 3 ఉన్నాయి కదా, ఇక్కడ మిక్స్ అయ్యి 3 ఉన్నాయి. 3 బూత్లలో వచ్చినాయి మావి. కొన్ని 225, కొన్ని 224, కొన్ని 226లో వేసాము. అందరూ 20 మంది వేసేసారా? 20 మంది అందరూ. ఫస్ట్ మా ఫాదర్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ 4 o'clock రెడీ అయ్యి 7 o'clock వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అట్లనే ఉంటారండి. మార్నింగ్ 7 o'clock వచ్చి వేసేసారు. ఆయన ఫస్ట్ ఓటింగ్ ఆయన స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒకే ఇంట్లో నుంచి 20 మంది ఓట్లు అంట అండి. ఓట్లు వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్తున్నారు. మార్నింగ్ 7 o'clock నుంచి ఇక్కడ ఓటు స్టార్ట్ చేశారు, ఓటింగ్ స్టార్ట్ చేశారు. మరి జనాలు మాత్రం ఇప్పటి వరకు నెమ్మదిగా వస్తున్నారు, చక్కగా వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం. అదేవిధంగా సిబ్బంది కూడా, పోలీస్ సిబ్బంది కూడా చూసుకున్నట్లయితే బాగానే చేశారండి, బాగానే ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటివి ఇబ్బందులు కలగకుండా చక్కటి సౌకర్యాలు కూడా ఇచ్చారు ఇక్కడ. మరి ప్రజలకు చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కగా టెంట్ వేసి మరి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. పోలీసులు కూడా గైడ్ లైన్స్ అదే విధంగా ఇస్తున్నారండి. మరి ఇంకొంతమంది ప్రజలతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలుసుకుందాం రండి.